బాప్తిస్మము పొందినటువంటి ఒక వ్యక్తి పురుషులైనా స్త్రీలైనా దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలములో శరీరాన్ని విడిచేసరికి క్రీస్తు యొక్క మహిమను పొందాలి. సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు యొక్క మహిమను పొందుటకే దేవుడు సంఘములోనికి పిలిచినాడు, బాప్తిస్మం ద్వారా పిలిచినాడు. క్రీస్తు యొక్క మహిమను పొందుటకే ఆయన కుటుంబాన్ని ఇచ్చినాడు. క్రీస్తు యొక్క మహిమను పొందుటకే ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఆయన మనకు దయచేస్తూ ఉన్నాడు. నీవైనా నేనైనా నేటి వరకు ఏవేవి మనము దేవుని వలన పొంది ఉన్నామో వాటన్నింటినీ కూడా దేవుడు మనకు ఇవ్వడానికి ఒకే ఒక కారణము, మనము క్రీస్తు యొక్క మహిమను పొందుటకే వాటన్నింటినీ మనకు అనుగ్రహిస్తున్నాడు. అందువలన బాప్తిస్మం పొందడానికి గల మూల కారణము క్రీస్తు యొక్క మహిమను పొందడం. క్రీస్తు యొక్క మహిమను పొందుటకు దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు సంఘములు శ్రమలను అనుభవించడం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అంటే దేవుడు ఒక ఆశీర్వాదమును బాప్తిస్మము పొందినటువంటి వారికి అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహించే ఏ ఆశీర్వాదమైనా ఆ ఆశీర్వాదాన్ని సంఘములో ఉన్నటువంటి వారు సద్వినియోగం చేసుకొని క్రీస్తు యొక్క మహిమను పొందాలన్నమాట. ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అంటే దేవుడు సంఘమునందు తన కుమారుని యందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మనకివ్వడానికి గల కారణము దానికి క్రింద ఉన్నటువంటి వచనాలు. మనము క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా తయారొగుటకే ఈ ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహించినాడు అన్నమాట. బాప్తిస్మం పొందినటువంటి వారికి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. ఈ ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదము శ్రమలు.
క్రైస్తవ జీవితం అనగా ఇది శ్రమా జీవితం అన్నమాట. ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తు యేసు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు సహితము అనేక శ్రమలు పడ్డారు. మొదటి శతాబ్దపు సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు సహితము అనేక శ్రమలు పడ్డారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ ఏమి వ్రాయబడిందో చూడండి. యేసు ప్రభు బాప్తిస్మం పొందిన వెంటనే ఏం జరిగింది చూడండి. మత్తయి 4వ అధ్యాయము 1వ వచనం. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. ఏమన్నాడు ఆయన? అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అప్పుడు అప్పుడు అనగా ఇప్పుడు బాప్తిస్మం పొందిన వెంటనే అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనుపోబడెను. కనుక బాప్తిస్మం పొందిన వెంటనే ప్రభువు పొందినటువంటి ఆశీర్వాదం ఏంటంటే శ్రమలను. 40 దినములు 40 రాత్రులు 40 పగలు ఆయన ఉపవాసం ఉన్నాడు అన్నమాట. ప్రభువు ఏ కారణము చేత ఉపవాసం ఉన్నాడో అక్కడ వ్రాయబడలేదు, కానీ ఆయన ఉపవాసం ఉన్నాడు. కానీ ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే అది మనకు అవగతమవుతుందన్నమాట. 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఒక మనుషుని యొక్క శరీరానికి ఉన్న అలవాటు ఉదయాన్నే ఓ టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం, రాత్రికి భోజనం. ఇది శరీరానికి ఉన్నటువంటి అలవాటు. మధ్య మధ్యలో కొన్ని స్నాక్స్, అప్పుడప్పుడు కొన్ని ద్రవ పదార్థాలు. ఇవి శరీరానికి ఉన్నటువంటి ఒక అలవాటు. శరీరమునకు ఉన్నటువంటి అలవాటును అది పోగొట్టుకోదన్నమాట. ఆ అలవాటు కంటిన్యూ కావాలి. కనుక ఒక మనుషుడు ఒక రోజుకు 3 పూట్లు భోంచేసిన లేక 2 పూట్లు భోంచేసిన అది శరీరానికి ఉన్న అలవాటు. మన పూర్వీకులందరూ కూడా రోజంతట్లో 2 పూట్లు భోంచేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు భోంచేసింది తక్కువ, వాళ్ళు శ్రమపడి పనులు చేసింది ఎక్కువ అన్నమాట. తక్కువ భోజనము, ఎక్కువ శ్రమ పడ్డారు, పనులు చేసినారు. అందువలన వాళ్ళకి 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు. నేను మీ నాయనకి బీపీ షుగర్లు ఉన్నాయా? ఏమి కనబడవు. ఎందువలన? కొండలు ఎక్కడం అంటే అసలు కష్టమే లేదండి. మనకు మెట్లు ఎక్కడం కష్టం. మనకు మిద్ది మీదకి వెళ్ళి రావడానికి మనకు బద్ధకం అన్నమాట. మెట్లు ఎక్కి దిగలేము మనం. దాన్ని అయితే ఈ వయసులో కూడా కొండలు ఎక్కమంటే హ్యాపీ. అలా ఉండడానికి గల కారణం ఏంది? తినడం తక్కువ, పని చేసింది ఎక్కువ అన్నమాట. క్రమంగా 3 పూటలు తినడం అలవాటైంది శరీరానికి. కానీ అది చాలకుండా అనేక తినుబండారాలు కావాలి, స్నాక్స్ కావాలన్నమాట. అంటే శరీరానికి తినడానికి అలవరిచినాం మనం. ఆ అలవాటు శరీరం మానుకోదన్నమాట.
మనం ఒక్క పూట కనుక ఆ అలవాటును తప్పిస్తే ఆ శరీరం మన మీద మొరాయిస్తుంది అన్నమాట. నేను చెప్పిన మాట విన్నంటదాన్ని. నీ శరీరమే అది మొండికి వేస్తుంది అన్నమాట. నీకు ఒక పూట ఆహారం పెట్టలేదు నాయన, తలనొప్పి వస్తుంది అన్నమాట. తలనొప్పి ఎందుకు వచ్చింది? ఆకలి చేత తలనొప్పి. అంటే ఆ శరీరము ఎక్కడెక్కడో నొప్పులు పుట్టించేస్తుంది అనమాట. పుట్టించేసి నిన్ను తినమంటది. అంటే శరీరానికి ఉన్న అలవాటును శరీరము మార్చుకోలేదన్నమాట. మనము అలవాటును మార్చితే తప్ప అది మార్చుకోదు. అది మన మీద తిరుగుబాటు చేస్తుంది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని పౌలు దాని గురించి చెప్పినాడు అనమాట. గలతీ 5వ అధ్యాయం 17వ వచనం అనుకో. కనుక ఇక్కడ అది వరకు ప్రభువు ఒక రోజుకు ఎన్నిసార్లు భుజించినాడో తెలియదు కానీ, ఆయన బాప్తిస్మం పొందిన తరువాత ఆయన అపవాది చేత శోధింపబడడానికి ఆయన అరణ్యమునకు కొనుకోబడ్డాడు. అరణ్యానికి వెళ్ళడానికి కారణం ఏదంటే ఉపవాసం ఉండడం అన్నమాట. అది ఒక పూట కాదు, 2 పూటలు కాదు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినములు, 40 పగళ్ళు, 40 రాత్రులు ఉపవాసం. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాస దినములు తీరినాయి. ఏది తీరింది నాయన? ఉపవాస దినములు తీరినాయి అన్నమాట. అప్పుడు ఎంటర్ అయింది ఎవరినైనా? వాడు ఎంటర్ అయినాడు. అంతకుముందు ఎంటర్ కాలవాడు. ఎంతకుముందు 30 రోజుల్లో, 35 రోజుల్లో ఎంటర్ కాల. వాడు ప్రభువు దగ్గరికి ఎంటర్ అయింది 40 దినములకు ఎంటర్ అయినాడు. కానీ శరీరం పరిస్థితి ఏందినైనా? ఆకలి కేకలు అన్నమాట. ఆకలి కేకలు అన్నమాట. తీవ్రమైన ఆకలి. ఆకలి కూడా చచ్చిపోయాడు. అలా ఆకలి కూడా చచ్చిపోయాడు. కానీ ఆయన ఆకలితో ఉన్నాడు. ఆకలితో లేకపోతే వాడికి ఏం పని ఆయన దగ్గర? వాడు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలగినట్లుగా చెయ్యి అని చెప్పాల్సిన అవసరమే లే. కానీ ఆయనకి ఆకలి ఉంది. ఆయన శరీరమే ఒక స్పెషల్. ఆయన నమ్మింది ఏదంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అనడమే ఆయన శరీరానికి మహాశక్తి అన్న. ఆ సందర్భానికి 40 రోజులు ఆహారం లేదంటే ఏం చేయాలి? సెలైన్ పెట్టాలి. సెలైన్ పెట్టాలి. తినలేరు. తినడానికి కూడా శక్తి కావాలి. మనం భుజించాలంటే శక్తి కావాలి. శక్తి లేకుండా మనం భుజించలేము. శక్తి లేకపోతే శరీరానికి నీవు నాలుక మీద పెట్టుకునేది ఏది రుచి అనిపిస్తుంది? నీ శరీరంలో శక్తి ఉంటేనే నువ్వు తినేది టేస్ట్ అనిపిస్తుంది. శరీరంలో శక్తి లేకపోతే టేస్ట్ అనిపించదు. డాక్టర్ ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు. కాబట్టి 40 దివారాత్రములు ప్రభువు ఉపవాసం ఉన్నాడు. అలా ఉండడానికి కారణం ఏంది నాన్న? ఎవరు కారణము? అమ్మ. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను. ఆయన కొనుపోయింది ఎవరినైనా? ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు ఆయన బాప్తిస్మం పొందగానే ఆయన ఆకాశం నుంచి వచ్చినాడు. పావురమలి వచ్చి ఆయన మీద దిగినాడు. బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చినాడు. ఆయన ఎక్కడికి తీసుకొని పోయినాడు? పరిశుద్ధాత్ముడు అరణ్యంలో తీసుకుపోయినాడు. ఎందుకు తీసుకుపోయినాడు? ఆయన సాతాను చేత శోధింపబడ్డానికి తీసుకున్నాడు. సాతాను శోధించాలి. సాతాను ఎప్పుడు శోధిస్తాడు? సాతానుడు ఎప్పుడు శోధిస్తాడు? ఒక వ్యక్తిని సాతానుడు ఎప్పుడు శోధిస్తాడు? సాతానుడు ఎవరినైనా సరే ఒక అవసరతలోనే శోధిస్తాడు అనమాట. అవసరత లేకపోతే వాడు శోధించడు అనమాట.
మనుషులు అవసరాన్ని బట్టి శోధింపబడతారు, ఆశలను బట్టి కూడా శోధింపబడతారు అన్నమాట. ఒక వ్యక్తిలో ఆశలు ఉంటే ఆశలను బట్టి సాతానుడు శోధించగలడు. ఒక మనుషుడు అవసరతను కలిగి ఉంటే అవసరాన్ని బట్టి కూడా శోధించగలడు. నీకు అవసరమే లేదు, నీకు ఆశ లేదు, వాడు నీ దగ్గర కూడా రాడు. వాడు రాను ఎందుకంటే అవసరం లేదు, ఆశ లేదు. వాడు వచ్చి ఏం చేయగలుగుతాడు? వాడు వచ్చి ఏం చేయలేడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఏం అవసరము? ఆహారం అవసరం. ఇప్పుడు ఎంటర్ అయినాడు ఆయన దగ్గర. కనుక ఒక యవ్వనస్తుడు వానికి ఆకలి వేస్తుందన్నమాట. ఒక యవ్వనస్తునికి తీవ్రమైన ఆకలి ఉంటుంది. యేసు ప్రభు మంచి యవ్వనస్తుడు అయినప్పుడు 30 ఏళ్ల వయసు. యవ్వనస్తునికి తీవ్రమైనటువంటి ఆకలి ఉంటుంది. ఒక పూట భోంచేయలేదు, మరొక పూట కూడా భోంచేయలేదు. మూడవ పూట ఆహారం దొరికితే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? మూడవ పూట ఆహారం దొరికిందనుకో, ఏం చేస్తాడు? 3 పూటల భోజనాన్ని ఒకే పూట భోంచేయాలి. అది మనిషి యొక్క తత్వం అనుకో. నేను చిన్నప్పుడు ఒక సాయి ఒక ఆయన ఉండేదన్నమాట. ఆయన ఎక్కడైనా ఒక వివాహానికి రమ్మని ఆహ్వానం వస్తే ఆయన ఏం చేసేవాడు తెలిసిన? ఉదయం తినడు, మధ్యాహ్నం తినడు అనమాట. అతడు వెళ్ళేటప్పుడు సాయిబులు వచ్చి మొలతాడు కట్టుకోరు, నేను పురికోస కట్టుకుంటారనమాట. వెళ్ళేటప్పుడు దాన్ని తెంపేసిపోతాడు. ఎందుకంటే 3 పూటలు కలిసి తినాలి అని బాటగా చెప్పేవాడు అనమాట. దాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఆకలి వేసింది, 2 పూటల భోజనం లేదు, ఆకలి వేసింది. 3వ పూట సమృద్ధిగా భోజనం దొరికింది, 3 పూటల భోజనం తినేస్తాం. ఆకలి అంత తీవ్రత కలిగి ఉంటుంది అన్నమాట. అలాగే ఏమి దొరకల, 3వ పూటకు కూడా ఏం దొరకలేదు, నేను తినడానికి ఏం దొరకలేదు. ఏం చేస్తాడు ఆయన? అనుభవాలు ఉన్నాయి ఎవరికైనా? 2 పూటలు పస్తుండి 3వ పూట కూడా కష్టంగా అనిపించింది అనే అనుభవాలు ఎవరికైనా ఉన్నాయని ఆయన? ఉంటే నిజం ఉందో లేదా? భోజనానికి ఇప్పుడు ఎవరికి తక్కువ లేదన్నమాట. 3వ పూటలో క్వాలిటీ లేకపోయిన భోజనము క్వాలిటీ లేకపోయినా, అది పచ్చడి మెతుకులేదు, అది గంజన్నమే, అదే చాలు, అది పరమాన్నంలాగా భావిస్తాడు. మనిషి యొక్క తత్వం, శరీరం యొక్క తత్వం మనం. కనుక యేసు ప్రభువుని ఎలాంటి పరిస్థితుల్లో సాతానుడు శోధించినాడు ఆయన? ఆకలి తీవ్రమైన ఆకలితో ఉంది. అలాంటి సందర్భంలో సాతానుడు వచ్చి ప్రస్తుతమైతే అందుబాటులో రొట్టెలు లేవు, నువ్వైతే ఆకలితో ఉన్నావు, కానీ నువ్వు మహాశక్తిమంతుడు, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు మహాశక్తిమంతుడు. అందువలన ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అన్నాడు. ఏమన్నాడు దాన్ని ఆయన? గ్రంథకర్త ఏమన్నాడు దాన్ని? శోధన అన్నాడు అన్నమాట. కనుక శోధన అనగా నీ అవసరతలో నీవు దైవ నియమాన్ని తప్పిపోవడం, లేక నీ అవసరతలో దైవ నియమంలో నిలవడం అన్నమాట. నన్ను అవసరములో దైవ నియమాన్ని అనుసరించగలము, దైవ నియమాన్ని ఉల్లంఘించగలము అన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు సెలవిచ్చిన ఈ మాటలు తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో ఈయన ఇలా చెప్పినాడు అన్నమాట. 10వ వచనం నుండి 12వ వచనం వరకు పౌలు సంఘమునకు ఇలా బోధించినాడు. మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిము కదా. ఆజ్ఞ ఏంది నాయన? ఆజ్ఞ ఏంది? పని చేయవాడు భోజనమును పాత్రుడు, పని చేయకపోతే
వాడు భోంచేయకూడదు అన్నమాట. ఇది ఆజ్ఞ. ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. 11వ వచనం, మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అంటే ఏ పని చేయడంలా, సంఘంలో కొంతమంది ఏ పని చేయడంలా, ఏ పని చేయకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్రమంగా నడుచుకుంటారు. అక్రమంగా నడుచుకోవడం అంటే ఏంది నేను? అక్రమంగా నడుచుకోవడం అంటే ఏంది? పని చేయలా, భోజనం లేదు. అక్రమంగా నడుచుకోవడం అంటే ఏంది? ఓహో, ప్రకాష్ బ్రదర్ ఎన్ని గంటలకు భోజనం చేస్తాడు చూడడం అన్నమాట. ఆ టైంకి వచ్చి ఆడ కూర్చో కదా, భోజనం దగ్గర కూర్చున్నాడు, బ్రదర్ ఎదురుగా కూర్చొని, భోజనం ముందుంది, బ్రదర్ ఎదురుగా ఉన్నాడు. ఏం చెప్పాలి నాయన? భోంచేయాలి. బ్రదర్ భోంచేయండి, బ్రదర్ కొంచెం భోంచేయండి బ్రదర్, బలవంతం చేయాలి. ఒక మాటతో వచ్చి తినరు అనమాట. మళ్ళీ ఇక్కడ ప్రిస్టేజ్ ఎక్కువ, బలవంతంగా పిలవాలన్నమాట. బ్రతిమిలాడి బలవంతం చేసి ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. ఏంది నేనదే? అది అక్రమం, సక్రమం కాదు, అది అక్రమం అన్నమాట. మొదటి శతాబ్దంలో ఇది జరిగింది. మీలో కొందరు ఏ పని చేయక అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాం. కాబట్టి ఆజ్ఞను ఉల్లంఘించడం అన్నమాట. 12వ వచనంలో అట్టివారు ఎవరు? ఆజ్ఞను ఉల్లంఘించేటువంటి వారు, అనగా పని చేయకనే ఊరికే వచ్చే ఆహారాన్ని తినేటువంటి వారు. అంటే పరుల జోలికి పోయేవాళ్ళు, పరులకు భారంగా మారేవాళ్ళు అన్నమాట. సంఘంలో ఉన్న వాళ్ళకి భారంగా మారడం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరిస్తున్నాము. ఏంది నేను ఆజ్ఞడ? సొంతముగా ఆహారాన్ని సంపాదించుకొని భుజించాలి. ఆజ్ఞాపూర్వకంగా ఆజ్ఞ ఉండాలి. ఆజ్ఞను బట్టి ఏం చేస్తున్నాము? మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. కనుక సాతానుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన రొట్టెలగునట్లుగా రాళ్లను ఆజ్ఞాపించు అని అన్నాడు. యేసు ప్రభుకి ఏం తెలుసు? దేవుని యొక్క నియమం తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు. అందువలన ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అంటే దేనికి లోబడలేదు ఆయన? యేసు ప్రభు దేనికి లోబడలేదు నాయన? తన శరీరమునకు లోబడ. ఆకలి వేసింది నాయన, అది నన్ను ఆకలి వేసింది. వాడిని ఆహారం భుజించడానికి పిలిస్తే ఏం చేస్తాడు ఆయన? నాకు వద్దు పని వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. వాడు పిలవగానే భోంచేస్తాడు అన్నమాట. ఎందుకంటే వానిలో ఉన్న ఆకలి తీవ్రత వానిని బ్రతిమలాడమంటది, వానిని ప్రాధేయపడమంటది. నేను ఆహారం కొరకు చూడండి, నేను అష్ట కష్టాలు పడుతున్నారు జనాలు. చాలా సంవత్సరాల క్రితము అడుక్కునేవాళ్ళు నాయన, బెగ్గర్స్ అంటారు కదా, కేవలం వాళ్ళు అడుక్కునేది ఆహారాన్ని అడుక్కునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆహారాన్ని అడుక్కునే స్టైలే మారిపోయింది. నేను ఆహారాన్ని ఎప్పుడు అడగడం లేదు. ఇప్పుడు అడిగేదంతా కూడా ఏం అడుగుతున్నారు నాయన? డబ్బులు అడుగుతున్నారు అనమాట. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని ఒకటి తీసుకొచ్చింది, బెగ్గర్స్కి డబ్బులు ఇవ్వకండి అనేది. డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే ఏం చేస్తారు వాళ్ళు? వడ్డీలు కూడా మారుస్తున్నారు. నేను బెగ్గర్స్ చాలామంది వడ్డీలకు మారుస్తున్నారు. మరి కొంతమంది ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోకుండా దాన్ని మూట కట్టి పెట్టుకొని తల కిందనో శరీరం కింద దాని మీద పెట్టి పడుకుంటా ఉన్నారు అన్నమాట. అలాంటి వాళ్ళు ప్రమాదకారి అంటారు ప్రభుత్వం చెప్తుంది. చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళే, దొంగిలించే వాళ్ళు వాళ్ళే అని అంటున్నారు. సరే, ఏదేమైనా సరే ఒక మనుషునికి ఆహారం అవసరమైనప్పుడు, అది ఆకలి తీవ్రత ఏర్పడ్డప్పుడు అతడు బ్రతిమలాడుతాడు. ఎవరినైనా బ్రతిమలాడతాడు. ఆకలిగా ఉంది, అంత భోజనం ఉంటే పెట్టండి అని అంటాడు.
ఆకలి ఒక మనిషిని ప్రాధేయపడమంటుంది. ఆకలి ఒక మనిషిని అడుక్కోమంటుంది. ఆకలి ఒక మనిషిని ఎంతైనా దిగజార్చేస్తుంది అనమాట. అందువలన ఈ రాజకీయ నాయకులు ఉన్నారు చూడండి, ఆయన అంత బిర్యానీ పొట్లం ఇస్తాడు, ఇంత మందు బాటలు ఇస్తాడు, ఎవరిని చంపేయమంటాడు, వాడు చంపేస్తాడు. అంటే ఇది కేవలం అన్నమేనే, ఆహారమే. ఇంత ఆహారం, వాడు దాంట్లో ఒక లెగ్ పీస్ ఉంటుంది, దాన్ని చూసి వీడు మురిసిపోతుంటాడు అన్నమాట. లెగ్ పీస్ పెట్టినాడు మా లీడరు అని అంటాడు. వాడు ఇచ్చింది ఎందుకో తెలియదు వీడికి. వీడిని పోయి వాడిని వేసేయరు అంటాడు, వీడిని వేసాడు అంటాడు. లేదు బూతులు కాడిపోయి వాడిని కొట్టండి అంటారు, వీడిని కొట్టండి అంటారు. వాళ్ళు బాగా తినేసినారు, తాగేసినారు కదా ఆయన. అంటే ఆయన ఉప్పు తినేవాళ్ళం మేము అంటారు. ఎవరు ఉప్పు తినేవాళ్ళవి? ఆయన ఉప్పు తింటున్నాము, ఆయన కట్టి మేము ఆపోజిట్గా ఉంటాం, ఆయన చెప్పిందే చేస్తాం మేము. తడువే లేదు నాయన, ఎవరిని కొట్టమని కొట్టేస్తాం. కొట్టించింది ఏది నాయన? లీడర్ కాదు, వాడు తిన్న ఆహారం అని. ఆహారము ఎంత స్థాయికైనా ఒక వ్యక్తిని దిగజార్చేస్తుంది అనమాట. యేసు ప్రభు అక్కడ దిగజారలేదు. యేసు ప్రభు దిగజారలేదు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. నేను మీలో ఎవరైనా సరే ఉచితంగా ఎవరైనా ఆహారం పెడితే తినబాకండి. నేను బ్రతిమలాడుకున్న తినబాకండి, చేతులు కాళ్ళు పట్టుకుంటూ కూడా తినబాకండి. ఎందుకంటే దైవ నియమం అని. ఉచితంగా ఎక్కడ ఆహారాన్ని భుజించకూడదు. సరే, ప్రభువు ఇచ్చిన సమాధానం చూడండి. ఒకవైపు తన శరీరం యొక్క అవసరత, ఆకలి. ఈ ఆకలి ఇలాంటి ఒక సందర్భంలో అపవాది వచ్చి శోధించడం అన్నమాట. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో, అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా. ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఆకలి కొన్నాడు. ఆకలితో ఉన్నాడు ఆయన. పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో సాతానుడు వచ్చినాడు దగ్గర. అవసరం ఉంటేనే వస్తాడు, అవసరం అయితే రాడు. ఆయన ఆకలి కొన్నాడు. ఆ సందర్భంలోనికి వచ్చి దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘింప చేయడానికి సాతానుడు ప్రవేశించినాడు అనమాట. కనుక సాతానుడు ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు అనగా, ప్రభువు ఎంత తీవ్రమైన ఆకలితో ఉన్నా కూడా దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన మర్చిపోవాలి. ఒక మనుషుడు మర్చిపోతాడు. ఆయన ఆకలితో ఉన్నవాడు ఆజ్ఞను మర్చిపోతాడు, నియమాన్ని మర్చిపోతాడు. చూడండి, శరీరం అంత అంత దేవుని యొక్క నియమాన్ని అనుసరించి అంత మంచిది కాదు శరీరం. ఒక యవ్వనస్తుడు ఉంటాడు ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఒకరికి డబ్బు బలహీనత అనుకోండి, డబ్బే బలహీనత అనుకోండి. వాడు ఏం చేస్తాడు ఆయన? వాడేం చేస్తాడు? డబ్బు కోసము అబద్ధ సాక్ష్యం చెప్తాడు, అబద్ధం చెప్తాడు, మోసం చేస్తాడు. ఇంకేం చేస్తాడు ఆయన? కబ్జా చేస్తాడు, ఏమన్నా చేస్తాడు, దొంగిలిస్తాడు, ఏదైనా చేస్తాడు. ఒకరికి ఆహారపు బలహీనత ఉంది అనుకో, వాడేం చేస్తాడు ఆయన? ఆహారపు బలహీనత ఉన్నవాడు ఎక్కడ దొరుకుతుంది ఆహారం అక్కడ వాలిపోతున్నాడు. మీరు చూడండి, ఆహార బలహీనత కలిగిన వాడు ఎక్కడ ఆహారం ఉందో అక్కడ వాలిపోతాడు. నేను అది పరిచయాలు చేసుకున్నాడు. ఏమన్నా ఏది ప్రోగ్రామ్? ఏం ప్రోగ్రామ్ అబ్బా? ఏమన్నా నాకు తెలియదే నాయన, ప్రోగ్రామ్ ఏంది నాకు తెలియదు. అరే నాకు తెలియదే. అవునా? అట్నా? అబ్బా భలే వాసన వస్తుంటుంది అబ్బా. ఈ కథలన్నీ చేస్తాడు, కూర్చోంటాడు. ఎన్ని మాట్లాడిన తర్వాత ప్రోగ్రాముకి వాడు పిలవాలి కదా, పోయి దర్జాగా కూర్చొని తినేసి వెళ్ళిపోతుంటాడు. మరికొంతమంది ఉన్నారు, ఏ మండపంలో ఎప్పుడు పెళ్ళి వాళ్ళకి వాళ్ళ జాబితా ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. ఏ మండపంలో ఎప్పుడు పెళ్ళి, ఆ మండపం ఓనర్ కూడా తెలియదు, వీడికి తెలుస్తుంది, లిస్ట్ అంతా తెలుస్తుంది. ఈ నెలలో ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏ రోజులు ఉన్నాయి, ఆ మండపంలో ఏ రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంకొక మండపంలో ఎన్ని రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయి.
కాబట్టి ఆయా డేట్లో కరెక్ట్గా అక్కడ హాజరవుతుంటాడు అనమాట కదా. అబ్బాయి తరఫున అడిగినారు, నేను అమ్మాయి తరఫున అంటాడు. అమ్మాయి తరఫున వాళ్ళు అడిగినారు, నేను అబ్బాయి తరఫున అంటాడు. ఎట్లా ఒకటి చేసి లోపలికి వెళ్ళిపోయి వాడు తృప్తిగా భోజనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది ఆహారపు బలహీనత కలిగిన వాడు. డబ్బు బలహీనత, ఆహార బలహీనత. ఎవరికైనా అమ్మాయి బలహీనత ఉంది, వాడేం చేస్తాడు ఆయన? వాడేం చేస్తుంటాడు ఆయన? ఎవరు వస్తే చెప్పాలబ్బా. అమ్మాయి బలహీనత ఉడుకని ఉంది, వాడేం చేస్తాడు? అమ్మాయిలు ఊరికి చూస్తుంటాడు నేను. చాలా సంవత్సరాల క్రితము మా వీధిలో ఆపోజిట్లో ఒక ముస్లిం ఫ్యామిలీ, ఈ పక్క మేము ఉన్నాం. ఆ ముస్లిం ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి, ఒక కూతురే అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఒకడు చూస్తూ ఉంటాడు అనమాట. ఆ అమ్మాయిని ఒకడు చూస్తూ ఉన్నాడు అనమాట. వాడు హిందూ, ఎవరు అబ్బాయి హిందూ అనమాట. వీడు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడానికి ఎలాంటి రిలేషన్ లేదన్నమాట, రిలేషన్ ఏం లేదన్నమాట. ఆ అమ్మాయి వీడిని చూస్తుంది, వీడు ఆ అమ్మాయిని చూస్తుంది. వీడు ఆ అమ్మాయిని చూడడానికి వాడు చేసింది ఏంటంటే, సైకిల్లో వచ్చినాడు, వాళ్ళ ఇంటి ముందు పెట్టేసినాడు, చైన్ పడిపోయిందని. అవతల ఇల్లు ఉంది, సైకిల్, ఈయన యువతలు కూర్చున్నాడు. ఈ చైన్ ఎంత చేసిందని వేసేదా, అర్ధగంటగా చైన్ వేస్తున్నాడు ఆయన కదరా. ఫ్రేమ్లో నుంచి అమ్మాయిని చూస్తున్నాడు. ఈ చైన్ తగిలిచ్చినట్టే యాక్షన్ చేస్తున్నాడు. వాడే తగిలిచ్చేస్తాడు, వాడే తీసేస్తాడు చైన్. అంటే అమ్మాయి బలహీనత కలిగిన వాడు ఈ కథలని చేస్తాడు. ఒక అమ్మాయిని చూస్తాడే నవ్వడం అన్నమాట, నవ్వడం, పలకరించడం. చూడండి, ఎలాంటి హెల్ప్ అన్నా చేయాలని ఒక ఆలోచన కలిగి ఉండడం, ఇది అమ్మాయి బలహీనత కలిగిన వాడు అన్నమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బలహీనతను కలిగి ఉన్నారు. వీటన్నిటికంటే పెద్ద బలహీనత ఏంటంటే ఆకలి. ఈ ఆకలి వేసినప్పుడు ఒక మనుషుడు ఏ స్థాయికైనా దిగజారిపోతాడు. అది మనిషి శరీరం యొక్క తత్వం అన్నమాట. ఆసిపోయిందని కూడా తినేస్తాడు. కానీ ఆకలి వేసినప్పుడు, ఒక అవసరం వచ్చినప్పుడు, లేక ఒక ఆశ వచ్చినప్పుడు ఒక మనుషుడు దేవుని యొక్క నియమమును మరిచిపోతాడన్నమాట. ఆకలి వేసింది, కానీ నేనేం చేయాలా? సొంతముగా సంపాదించుకున్న ఆహారమునే భుజిస్తాను. ఆకలి వేసింది కాబట్టి నేను దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి ఎక్కడ తినేస్తాం, అది మాత్రం కూడదన్నమాట. అది సర్వసాధారణంగా ప్రతి మనిషి చేస్తూ ఉన్నాడు. ఆకలి వేసిందా ఎక్కడైనా తినేయడం అన్నమాట, ఉచితంగా తినేయడం అన్నమాట. కానీ యేసు ప్రభువు ఇలాంటి తప్పిదాన్ని ఆ సందర్భంలో చేయలేదు. ఆయన ఏం కొన్నాడాడ? ఆకలి కొనగా, ఆకలి కొన్నాడు, తీవ్రమైన ఆకలి. ఆ సందర్భంలోనికి అపవాది ప్రవేశించి ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. ఏనైనా చేతులతో కష్టపడి సంపాదించి తినాలి, ఇది దైవ నియమం. రాళ్ళను రొట్టెలు చేస్తే కొండలు ఉంటాయా, పర్వతాలు ఉంటాయా, ఏమైనా ఉంటాయి నాయనా? ఏమి ఉండవు అన్నమాట. కానీ యేసు ప్రభు దేని చూసినాడు ఆడ? ఏం చెప్పినాడు ఆయన? ఆయన మాటలు ఏం చెప్పినాడు ఆయన? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ, అంటే ఏం చూస్తున్నాడు? దైవ నియమాన్ని చూస్తున్నాడు, దేవుని ఆజ్ఞను చూస్తున్నాడు. ఎప్పుడు చూసినాడు? తీవ్రమైన ఆకలిలో కూడా దైవ నియమాన్ని చూసినాడు, దేవుని ఆజ్ఞను చూసినాడు. అంతటి ఆకలిలో కూడా ఆయన దేవునికి ఆజ్ఞను ఉల్లంఘించాడు.
అది నేను మనం చూడాలి. బాప్తిస్మం పొందిన వెంటనే అపవాది చేత శోధింపబడ్డానికి ప్రభువు నడిపింపబడ్డాడు. ఆయన నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన నడిపించినాడు. ఆ నడిపింపులో చివరగా శోధన వచ్చింది. ఆ శోధనలో సైతము ప్రభువు శోధన జయించినాడా? శోధన పడిపోయినాడా? సరే, నెక్స్ట్ ఏం చేసినాడు సాతానుడు? నెక్స్ట్ ఏం చేసినాడు? ఒక దేవాలయ శిఖరాన్ని తీసుకుపోయాడు అనమాట. ఇక్కడి నుంచి దూకే నువ్వు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. అక్కడికి ఎందుకు పోవాలి యేసు ప్రభు? దేవాలయ శిఖరానికి ఎందుకు పోవాలి నాయన? వాడు పిలిచినాడు కూడా అనుకో, ఈయన ఎందుకు పోవాలా? ఏదైనా వాడు పిలిచినాడు ఆయన, ఈయన ఎందుకు పోవాలి? ఈ లేఖనాన్ని చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఈ లేఖనాన్ని చూడండి. ప్రభువు పోవడము ఎందుకు పోయినాడు ఆయన? అక్కడేమన్నాడు ప్రభువు? ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళిపడ్డాడు. అందువలన అపవాది పిలువగా అంతెత్తుకెళ్ళిపోయినాడు ఆయన. వస్తాను రా, నీ వెనక వస్తాను. అతను తీసుకొని పోయింది ఎందుకు? ఏ విధంగానైనా దేవుని యొక్క నియమాన్ని ఉల్లంఘించాలి, దేవుని ఆజ్ఞను అతిక్రమింపు చేయాలి. ఆయన పోదాం రండి పోయినాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసినాడు ఆయన? ఇక్కడ నుంచి సార్ దూకే, నువ్వు దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. ఈయనేమంటాడు? యేసు ప్రభు, నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదని రాయబడింది తెలుసా నీకు అన్నాడు. అంటే సాతానుడికి ఏం తెలిసిన ఆయన? సాతాను అటు చూడండి, ఆ సందర్భాన్ని చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అంటే సాతానుడు దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు? వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది. కాబట్టి నువ్వు దూకే అంటాడు. అంటే దేన్ని బట్టి శోధిస్తున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి శోధిస్తున్నాడు. అంటే వాడికి ఏం తెలుసు? దేవుని వాక్యం తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని వాక్యం సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి. సరే, 7వ వచనంలో, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. నువ్వు చెప్పింది నిజమే, శోధించకూడదని మరి ఒక చోట రాయబడింది. ఇప్పుడు దూకేస్తే ఏం చేసినట్టు? నేను ఆయన శోధించినట్టు. నువ్వు చెప్పినట్టు నేను దూకేస్తా. దూకేస్తే ఎవరిని శోధించినట్లు కదా? మరి ఒక చోట ఏం రాయబడింది? నీ దేవుడైన ప్రభువుని నువ్వు శోధించకూడదు అన్నారు రాయబడింది. కాబట్టి నేనేం చేయకూడదు? ఇప్పుడు నేను దూకకూడదు. నేను ఆన్సర్ చేయన్నాడు. ఏం చెప్తాడు సాతానుడు? దూకు అంటాడు, దూకొద్దు అంటాడు. ఏనైనా ఈయన వాక్యం తెలిసినోడే, ఆయన కూడా వాక్యం, ఇద్దరు వాక్యం తెలిసినోడు, హేమహేమిలు అన్నమాట. అక్కడ ఏంటంటే ఈయన వాక్యానికి విధేయుడు అవుతాడు, ఆయన వాక్యానికి అవిధేయుడు అనమాట. తేడా అంతే. నెక్స్ట్ చూడండి, ఆయన 8వ వచనం, అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీద ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. ఇప్పుడేం చేసినాడు నేను? చివరగా ఒక నమస్కారం చేయంటాడు యేసు ప్రభువుని. ఏనైనా నమస్కారం చేస్తే ఏమిస్తానంటాడు? ఈ లోకరాజ్యానంతా నీకు ఇచ్చేస్తాను. మామూలు మనిషి ఏం చేస్తాడు ఆయన? సాగిలి పడి ఒక నమస్కారం బాబు,
100 సార్లు నమస్కారం చేయడు, కాళ్ళ మీద కూడా పడిపోడా. కానీ ప్రభువు చూడండి, ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 29, 30 వచనాలు చూడండి. 29వ వచనంలో ప్రభువు రెండవ రాకడలో వస్తాడు కదా, అప్పుడు ఏం జరుగుతుందని ప్రభువు చెప్పినాడు. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీ చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశం అందరి శక్తులు కదిలింపబడును. ఏమన్నాడు ఆయన? చీకటి ఏమవుతుంది? సూర్యుడిని కమ్మేస్తుంది. చీకటి సూర్యుడిని కమ్మితే లోకం అంతా ఏమవుతుంది నాయన? చెట్టు చీకటి. చంద్రుడు ఏమవుతాడు? కాంతిని ఇవ్వడు, నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశం ముందు శక్తులు కదలబడతాయి, కదిలించిపోరేస్తాయి. చివరికి లోకం ఏమవుతుంది? పంచభూతులు మిక్కటమైన వేండ్రంతో అవి లయమైపోయి, అలా లయమైపోయేటువంటి కాలిపోయేటువంటి ఈ లోకరాజ్యం ఇది నాకెందుకు అనుకున్నాడు? కనుక అపవాది ఏం చెప్పినాడు ఆయన? నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? అపవాది ఏమన్నాడు? 10వ వచనంలో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని. నువ్వు ఎవరిని మ్రొక్కాలి? ఆయన్ని మ్రొక్కిన పరలోకంలో మూల స్థలం ఇస్తాడు ఆయన. వీడిని మ్రొక్కేస్తే వీడు లోకరాజ్యం ఇచ్చిన ఏమవుతుంది నాయనది? అది నాశనం అయిపోతుంది. అది నాకెందుకు అని అంటాడు యేసు. ఎంత జ్ఞానం చూడండి నాయన. ప్రతిశోధన ముగిసింది. నెక్స్ట్ ఏం జరిగింది నాయన? దేవదూతలు వచ్చి పరిచయం. ఎంత గొప్ప విషయం చూడండి. దేవదూతలు వాళ్ళు వచ్చి ఎవరికి పరిచయం చేస్తున్నారు? యేసు ప్రభువుకు పరిచయం. ఎందువలన? శోధనను జయించినాడు. ఈ శోధనలో ఆయన శ్రమ పడ్డాడు. ఎన్ని రోజులు శ్రమ పడ్డాడు ఆయన? 40 రోజులు శ్రమపడి ఆ తర్వాత శోధింపబడ్డాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నేను దేవుని చిత్తానికి అనుకూలముగా ఉన్నాను అని అనుకుంటుంది, ఉత్తది నాయన, అదంతా ఉత్తది నాయన. నేను దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాను, దేవునికి అనుకూలంగా ఉన్నాను అంటే ఉత్తమ మాట కూడా. ఒక మనుషుడు దేవునికి అనుకూలముగా ఉండేటువంటి పరిస్థితి ఏది? శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అతడు విశ్వాసమునదు నిలకడగా ఉన్నప్పుడే దేవునికి లోబడి ఉన్నాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టరాలుగా ఉన్నాడు. ఒక శోధన వచ్చినప్పుడు తొట్టిల్లి, ఒక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆజ్ఞలను అతిక్రమించేస్తే అతడు దేవునికి విధేయుడా అవిధేయుడా? కాబట్టి దేవునికి విధేయుడు అవిధేయుడు అన్నది ఎప్పుడు తేలుతుంది? అది ఎప్పుడు తేటపరచబడుతుంది? శోధన రావాలి, శ్రమలు రావాలన్నమాట. ఈ శోధనలలో, ఈ శ్రమలలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించే విధంగా నిలబడాలి. యాకోబు 1వ అధ్యాయం 12వ వచనం. అక్కడ యాకోబు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించువాడు ధన్యుడు. కనుక శోధన వచ్చినప్పుడు దానిని సహించాలి. సహించిన వారు ఏం చేస్తారు నాయన? సహించిన వారు ఏం చేస్తారు? దేవుని యొక్క ఆజ్ఞలను అక్కడ కూడా అనుసరిస్తారు. ఎందులో? శోధనలో అనుసరిస్తారు. సహించని వారు ఏం చేస్తారు? శోధనలు ఏమవుతారు? పడిపోతారు. దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించేస్తారు. కనుక అతడైనా ఆమె అయినా
అతడైనా ఆమె సంఘంలో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తున్నారు అనేది అది ఎప్పుడు తేటతెల్లం అవుతుంది నాయన? శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తేటపడేది. అంతా బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. నేను ఆదివారం అనుకోండి, ఆరోగ్యం బాగుంది, అవకాశాలు ఉన్నాయి, ఆదివారం ఓహో అని వచ్చేస్తుంటారు అన్నమాట. కానీ ఒకానొక సందర్భంలో అనారోగ్యం వచ్చేసి, అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి నాయన? ఏంది అది? అది శోధన. ఎందుకు శోధన? అది దేనికి శోధన? ఆదివారం ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలా. కానీ అనారోగ్యం వచ్చింది. ఏం చేస్తున్నారు జనాలు? శోధనలో నిలిచినారా, పడిపోయినారా? ఇప్పుడు కదా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నామా, అనుసరిస్తున్నామన్నది. హెబ్రీ పత్రికలో ఈయన చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీ 10వ అధ్యాయం 24-25 వచనాల్లో ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇలా అన్నాడు: కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఏమన్నాడు ఆయన? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట ఏం చేయకూడదు అని అడిగిన? మానుకోకూడదు, మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. ఏ దినము? ఏ దినం నాయన? ప్రభు దినము. అది ఆదివారం అన్నమాట. ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది. శుక్రవారం అయింది కదా, బేస్తవారం, శుక్రవారం వచ్చేస్తూ ఉంది. ఒకరితో ఒకరు సంభాషించుకోవాలి. ఈ ఆదివారం మనము ఇంత సమయానికి వచ్చేయాలి, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అన్నమాట. ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవాలని ఆలోచించము. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే, ప్రతి ప్రభు దినమునందు ప్రతి ఆదివారం ఆరాధన, ఆ ఆరాధన కార్యక్రమాలు ఖచ్చితంగా కలుసుకోవాలి. నేను బాప్తిస్మం ఇచ్చేటప్పుడు చెప్పున్నాను, నేను అందులో చెప్పినాను లేదా? ఇప్పుడైనా ఇంకా ఐసీయూలో ఉన్నామంటే అప్పుడు రాలేమన్నమాట. మిగిలిన రోజుల్లో నాకు తలనొప్పి, నాకు జ్వరం వచ్చేసింది, నాకు జలుబు వచ్చేసింది, నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఇవన్నీ సాకులు. నేను జ్వరం వచ్చింది నిజమే, జ్వరం వచ్చింది నిజమే. అది ఎందుకు వచ్చింది నాయన? అది శోధన. దేనికి శోధన? అది ఆదివారము నీవు వెళ్లకుండా ఉండడానికి అది ఒక శోధన. శోధన జయించాలంటే ఏం చేయాలి నాయన? అదినే. అప్పుడు మనం విశ్వాసం ముందు నిలబడ్డాం అన్నమాట. నాకు జ్వరంగా ఉంది, నేను రాలేను అనుకుంటే ఏం చేసినట్టు నాయన? శోధనలో మనం ఏమైనాము? పడిపోయినాము. శోధనలో నిలిచిన వానికి జీవకిరీటం అంటాడు, నిలవని వారికి కాగితం కిరీటం కూడా లేదన్నమాట. అందువల్ల ఇక్కడ శోధన ఖచ్చితంగా రావాలి. నా జీవితంలో నేను బాప్తిస్మం పొందిన తరువాత అనేక సార్లు ఇప్పటికి కూడా ఆదివారం అంటే నాకు ఎంత భయమో అంత భయం ఇప్పటికి కూడా ఉంది. 3:30కి అక్కడ చర్చ్ అంటే, ఎక్కడైనా కంచపాడు చర్చ్ అంటే అది ఎంత తీవ్రత, నాకు ఎంత భయమో. ఆయన గారు 5 నిమిషాలు లేట్ చేస్తే సార్ నాకు ఆందోళన అవుతుంది. 3:30కి కలుసుకోవాలనుకుంటున్నాము. మనం 3:30కి అనుకున్నప్పుడు ఎవరు వస్తారు నాయన? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, దూతలందరూ ఉంటారు. మనమే టైం తప్పిపోతే వాళ్ళు ఫీల్ అవ్వరా? ఈ భయం ఉందన్నమాట. చాలా భయం ఉన్నది. ఆదివారం అంటే చాలా భయపడతారు. నాకు అనేక సార్లు అనారోగ్యాలు చాలాసార్లు వచ్చినాయి. ఒక శనివారం రాత్రి చలి జ్వరంతో వణకుతూ ఉన్నాను అన్నమాట. నా భార్య 3-4 దుప్పట్ల పైన వేసి
నా పిల్లలందరూ పైన పండుకొని అదిం పట్టుకోండి అన్నారు. ఈ చలి, ఈ జ్వరం, ఇది ఇది నా మనసులో లేదు. రేపు ఉదయం ఆదివారం కదా, నా పరిస్థితి ఏందని ఈ దిగులున్నాయి. ఉదయం 5 గంటలకంత జ్వరం లేదు, చలి లేదు, ఏమీ లేదు. తల స్నానం చేసుకున్నాము, చర్చికి వెళ్ళి వచ్చినాము. ఇలాగన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు సంభవించింది నాకు. చాలా సార్లు సంభవించింది. దేవుడు కనికరించాడు. అందుని బట్టి దేవుడు ఈ జ్ఞానాన్ని మనకి ఇస్తున్నాడు. అందుని బట్టి ఆయన మనల్ని కనికరిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ దినమున ఈ చిన్న సంఘాన్ని అనేకులు చూసి ఎంత ఆనందిస్తున్నారంటే దేవుని కనికరం. కానీ ఈ చిన్న పొరపాటు ఎప్పుడు మీరు చేయకూడదు. చిన్న పని అనుకున్నా కూడా, అనారోగ్యం వచ్చినా, అది నేను మళ్ళీ చెప్తున్నా, హాస్పిటల్లో డాక్టర్లు ఇక నీవు ప్రయాణాలు చేయకూడదు అని అన్నప్పుడు నీవు బెడ్ రెస్ట్లోనే ఉండాలి, ఐసీయూలో ఉండాలి, లేక ఉండాలి హాస్పిటల్ అని వాళ్ళు చెప్పినప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో మరి ఏ సాకు మనం పెట్టకూడదు ఆదివారం రావడానికి. ఎందుకంటే అది మనకు వచ్చే శోధన. మనం నిలబడ్డాము అంటే ఆదివారం ఆరాధనలో కలుసుకుంటాము. ఆదివారం కలుసుకోకపోతే మనం పడిపోతాము. అందువలన అపవాది అనేక సందర్భాలలో ఆదివారం వెళ్ళనివ్వకుండా చేయడానికి అనేక ఆటంకాలు తీసుకొచ్చి పెడతాడు. మీ అబ్బాయికి యాక్సిడెంట్ ఇబ్బంది అయింది కదా, మీరు 1 వారమో 2 వారం రాలేదు కదా, ఎంత పొరపాటు తెలిసిన ఆ బిడ్డను కాపాడేది ఎవరు? దేవుడు కదా. అటువంటి ఆయన పక్కన పెట్టేసి బిడ్డ కోసం కూర్చోండి, మనం ఏం చేయగలుగుతాం బిడ్డకి? నేను ఆలోచన చేసేది మా అమ్మాయికి బాగలేదు. డాక్టర్ సైతం చనిపోతారని అన్నారు. ఏ డాక్టర్ అయినా సాయి ప్రసాద్, ఆ బిడ్డ బతకదు అనేసి. సరే, నేను ట్రైనింగ్లో ఉన్నాను. మా రాజా ఉన్నాడు, ఆయన మూలంగా నాకు అప్పుడు ఏం చేస్తారు, పోస్ట్ ఆఫీస్ మూలంగా పంపిస్తారు, ఏమన్నా టెలిగ్రామ్ పంపించారు, లెటర్. రాత్రి 8 అయింది టైం. ట్రైనింగ్లో ఉన్నా. స్టూడెంట్స్ అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నాం పెద్ద ఆయన ఇంట్లో. మా పెద్ద ఆయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను భోజనం చేసేటప్పుడు పక్కన కూర్చున్నాను. నేను నీకు టెలిగ్రామ్ వచ్చింది అన్నాను. మనకెవరు టెలిగ్రామ్ పంపిస్తారు? ఈ పరిస్థితి బాగా ఆందోళన ఉంది. సరే, ఆయన చదివి వినిపించాడు. నీ కూతురికి బాగలేదు నాయన, టెలిగ్రామ్ అన్నప్పుడు సీరియస్ మ్యాటర్ అయినా అనేది. సరే, ఏం బాధపడబోతున్నావు, ఆ బిడ్డకి ఏం కాదు, నువ్వు భోజనం చెయ్యి, అయినా బిడ్డను తీసుకొని పోయి బస్సు ఎక్కించండి, నువ్వు చూసుకునేసి ఉదయం 10 గంటలకంతా వచ్చి క్లాస్కి వచ్చాను. ట్రైనింగ్లో ఉంది. నేను చిన్న ఆందోళన కాదు, నేను బిడ్డకి టెలిగ్రామ్ ఉన్నప్పుడు చచ్చిపోయిందేమో అని అనుకున్నాను. చనిపోయింది, అందువల్ల టెలిగ్రామ్ వచ్చింది. బస్సులో అప్పుడు చిన్ని రోడ్లు అన్నమాట. సరే, 2 గంటలకు వచ్చిన, ఇక్కడ ఉన్నాను. 2 గంటలకు వస్తే ఆమె పరిస్థితి చూస్తే, 2 గంటలకు వస్తే అక్కడ వీధిలో కట్టెలు వేసి వెలిగించున్నారు. అక్కడ చూసిన, కార్నర్లు చూసిన, మనం అనుకునేది నిజమే, బిడ్డ చనిపోయింది. వీళ్ళు అనిజనులు కదా, ఈ కట్లు కాల్చేయడం అది ఇది చేస్తారు అని చాలా బాగా. ఆ నుంచి ముందుకు రావడానికి నా వల్లగా. తర్వాత వస్తే ఇవి మా చిన్నారింట్లో ఉందని అక్కడికి వెళ్ళి బిడ్డ బ్రతుకుంది. చూస్తే ఆ డాక్టర్ చెప్పిన దానికి ఆమె పరిస్థితి చూస్తే నాకు బిడ్డ బ్రతకదు అని అనిపించింది. దాన్ని ఏం చెప్పున్నాడు, వచ్చేయాలి అది చెప్పింది ఆయన. సరే, బిడ్డ పరిస్థితి చూసినాను. నేను ఒక ప్రార్థన చేసిన. ప్రార్థన ఏంటంటే, తండ్రి, నన్ను ఒక సువార్థికుడుగా తయారు చేసి నా ద్వారా మీరు ఎన్ని ఆత్మలు రక్షణ పొందాలనో
అంతమందికి నా ద్వారా సువార్తను వినిపించే విధంగా ఒక సువార్థికుడుగా నన్ను మీరు తయారు చేస్తున్నారు. ఇందుకొరకు నా ఆత్మను రక్షించినారు. ఈ సేవలు నేను కొనసాగడం వలన నేను పరలోక రాజ్యానికి వచ్చే అవకాశాలు నాకు దయచేసి ఉన్నారు. నేను పరలోక రాజ్యానికి చేరే విధంగా నన్ను కనికరించినారు. కానీ నాకు అపవాసంలో పుట్టిన బిడ్డ నరకానికి వెళ్ళడం నాకెట్లా ఇష్టం నాయన? ఇష్టం లేదు నాయన. మీరు గనక కనికరించి బిడ్డను గనక కనికరించేస్తే ఆమెకు ఆరోగ్యాన్ని కలిగిస్తే నేను ఆ బిడ్డకి సువార్తను వినిపిస్తా, ఆ బిడ్డ ఆత్మను రక్షించిన. ఇది నేను నా ప్రార్థన చేసినాను. బయలుదేరేసి 5 గంటల బస్సు ఎక్కేయడానికి బయలుదేరి నా భార్య అడ్డగిస్తుంది. నీకు బిడ్డ ముఖ్యమా, ట్రైనింగ్ ముఖ్యమా? ఒకే మార్గం, నేను ఇక్కడ ఉంటా, నీ మాట విని ఉంటా. నేను ఏదన్నా నా బిడ్డ కోసం చేయగలనా? చేయగలిగేది దేవుడు. ఆయన ఏదైనా చేస్తాడు. బిడ్డను బ్రతికించాలంటే ఆయన వల్ల అవుతుంది, నా వల్ల ఏం కాదు. ఒకవేళ దేవుడు కాపాడినా ఆయన ఇష్టం, కాపాడకపోయినా కూడా ఆయన ఇష్టం. ఇదిగో నేను వెళ్ళిపోతున్నా అని ఆమెను పక్కకు నెట్టేసి నేను వెళ్ళిపోయాను. 9:30కి వెళ్ళిపోయాను. 10 గంటలకు రమ్మన్నాడు ఆయన. 9:30 పోయి ఆయన నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. మా పెద్ద రాదనుకునేసి ఉన్నాడు ఆయన. ఏడొస్తాడు, ఇంత సీరియస్గా ఉంటే బిడ్డకి ఏడొస్తాడు. నేను 9:30కి పోయి నిలబడి నమస్తే నాయన, పురి వచ్చేసినావా అని అన్నాడు ఆయన. సరే, ఒకసారి క్లాసులో కూర్చుంటే అన్నీ మర్చిపోతాను. నేను ఫ్యామిలీ, బిడ్డలు, భార్య అంతా మర్చిపోయాను. ఇక రేపు వచ్చేస్తాం అనుకున్నప్పుడు ఈరోజు జ్ఞాపకం బిడ్డ ఎలా ఉంది, వచ్చిరాను ఆయన. దేవుడు కనికరించినాడు. ఆ బిడ్డకి మంచి వైద్యం లభ్యమైంది, బిడ్డ బ్రతికింది. ఆమె సువార్తను వినింది. దేవుడు ఆమె ఆత్మను రక్షించినాడు. గొప్ప విషయం నా జీవితంలో గొప్ప విషయం అన్నమాట. అందువలన ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా నేను నమ్మింది ఒకటన్నమాట. ఆదివారం అంటే అది ఎంత భయమో, నాకు అంత భయం ఉందన్న. కనుక సంఘంలో ఉన్న మీరందరూ కూడా నాయన ఆదివారం అన్నప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తుంటా, 5 నిమిషాలకు ముందే ఉండండి నాయన. తప్పే ఉండదు. వాళ్ళు మన కోసం వెయిటింగ్ చేస్తుంటే వాళ్ళు మనకు కనబడరు. కనబడేటట్లయితే నేను అర్ధగంట ముందు వచ్చి కూర్చోమేడు మనం. వాళ్ళు కనబడే పని గంటకు ముందే రామా, గంటకు ముందు వచ్చాడు బయట నిల్చుకొని చేతులు కట్టుకొని ఎప్పుడు పిలుస్తారు లోపలికని కాసుకున్నాడమా? కనబడడం లేదు. వాళ్ళకి మన మీద ప్రేమ, అందుకే కనబడడం. కనిపిస్తే మనం చచ్చిపోమా? అందువలన వాళ్ళు మన మీద ప్రేమ. అందువలన వాళ్ళు ఆయన అంటాడు, పరిశుద్ధ దినమునాడు ఆదివారం ఒక 5 నిమిషాలకు ముందే మనం వచ్చేయాలి. కాబట్టి అది కూడా మనకు ఒక శోధన. ఆరోగ్యం బాగలేదు నాకు మత శాఖలు చూడండి, నేను అనేక కారణాలే ఉండవు. కారణాలు లేకపోయినా కూడా లేని కారణాలని చెప్తుంటారు అన్నమాట. పాస్టర్ బ్రతిమలాడాలి వెళ్ళి, అమ్మా రండి, అయ్యా రండి, అయ్యా రండి అమ్మ. నేను ఎవరిని బ్రతిమలాడున్నా ఏదైనా. శనివారం సాటర్డే హౌస్ విజిటింగ్ అంటారు. ఎందుకు విజిటింగ్ అంటే ఏదైనా రేపు ఆదివారం గుర్తు చేయడానికి అనమాట. ఆ హౌస్ విజిటింగ్ అంటే అది. నేను ఎప్పుడు హౌస్ విజిటింగ్ చేయలేదు, నేను ఇప్పటి వరకు చేయలేదు. నేను ఎవరిని కూడా బలవంతంగా రమ్మని ఎవరికి కూడా చెప్పను నేను. కానీ ఆదివారము ఈ చర్చి క్లీనింగ్ చేసేదని ఆ రాత్రికి, శనివారం రాత్రి క్లీనింగ్ అవుతుంది. ఆదివారం ఉదయం మామూలుగా నేను అందరిలాగా నేను తలస్నానం చేసుకొని బట్టలు మార్చుకొని వస్తుంటాను, అందరూ వచ్చేస్తాను. కాబట్టి ఇది బాప్తిస్మం ఇవ్వకముందే నేను చెప్పున్నాను అనమాట. ఏదో అపాయకరమైన పరిస్థితి అయితే తప్ప ఆదివారము ఆబ్సెంట్ కాకూడదని. అది కూడా మనకు ఒక శోధన. ఆదివారము మనము చర్చికి వస్తామా రామ అనడానికి ఒక శోధన అనమాట. ఈ శోధన సహించాలన్నమాట. మనం ఈ శోధన సహించడం అంటే అనారోగ్యమైనా పర్వాలే, వచ్చాడు కూర్చోనడం అన్నమాట. వచ్చి కూర్చోనడం, వాళ్ళకి కనిపించడం అన్నమాట. ఇంత అనారోగ్యంతో కూడా బిడ్డ వచ్చి కూర్చున్నాడు అనుకుంటే ఎవరికి నేను ఆనందం కదా. దేవునికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. అందువలన అపవాది అనే వ్యక్తి ఒక శోధనను క్రియేట్ చేస్తాడు. ఎప్పుడు క్రియేట్ చేస్తాడు అతడు? అవసరాన్ని బట్టి, ఏదైనా అవసరత, ఆశలను బట్టి క్రియేట్ చేస్తాడు.
ఎప్పటి నుంచో ఉంది చెట్టు. ఏదైనా తోటలో మధ్యలో ఒక జీవ మంచి చెట్ల వృక్షఫలం ఎప్పటాల నుంచి ఉంది కదా. సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చినాడు ఆయన? ఎందుకు వచ్చినాడు ఆమె దగ్గరికి? ఆదాము దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా. ఆమె దగ్గరికి ఎందుకు వచ్చినాడు కదా? ఆశ ఉండదు ఆవిడ. ఆమెలో ఏదో ఆశను గుర్తించినాడు సాతాను. అక్కడికి వచ్చి ఆ ఆశను క్రియేట్ చేసినాడు అన్నమాట. ఏం చేసినాడు ఆయన? ఆ పండు మీరు తింటే చావనే చావరు. ఏమంటాడు ఆయన? ఎంత ఖండితంగా చెప్తాడు చూడండి. దాన్ని ఆమె నమ్మింది. నమ్మడానికి కారణం ఏంది ఆయన? ఆశే నమ్మిస్తుంది అన్నమాట. మనం ఆశపడి ఎన్నిసార్లు మోసపోయింటాము. ఆశపడితే మనం మోసపోతాం అన్నమాట. కాబట్టి ఆమె ఆశను బట్టి శోధించినాడు. మీరు చావనే చావరు, మీరేమైపోతారు? దేవతలు అయిపోతారు అన్నాడు. వెంటనే అవ్వేం చేసింది? శోధన. ఆయన ఆశ ఉన్నప్పుడు శోధ, అవసరతల్లో శోధిస్తాడు, ఆశల్లో శోధిస్తాడు, శ్రమలో, అలాగే అనారోగ్యంలో శోధిస్తాడు, అలాగే డబ్బు విషయంలో కూడా శోధిస్తాడు. అననీయ సప్పీరా ఉన్నారు కదా నాయన అపోస్తల కార్యంలో. వాళ్ళు పొలం అమ్మినారు, డబ్బులు తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాలి. వాళ్ళు ఏం చేసినారు నాయన? భార్య ఎరుకని, అంటే భార్యకి తెలిసి ఆయన ఏం చేసినాడు? కొంత సొమ్ము దాచిపెట్టుకున్నాడు. తీసుకొచ్చి అపోస్తల పాదం ముందు పెట్టాడు. పేతురు అడిగినాడు, మీరు ఇంతకే అమ్మినారు ఈ పొలాన్ని? అవును ఇంతకే. ఏది నాయనది? అక్కడ ఆయన ఏమన్నాడు? ఆయన పేతురు ఏమన్నాడు? అమ్మ, ఆ సందర్భాన్ని చూడండి ఎంత చక్కగా ఉంటుంది. 5వ అధ్యాయం 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? సాతానుడు ఏం చేస్తాడు ఆయన? ఎట్లా ప్రేరేపిస్తాడు? పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తే పరిశుద్ధాత్మను మోసం చేస్తాడు. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తే తనలో ఉన్న పరిశుద్ధాత్మను మోసం చేయాలన్నమాట. అలా ప్రేరేపిస్తాడు సాతాను కదా నాయన. అంతగా ప్రేరేపించేసింది కదా నాయన. అందువలన వాళ్ళు ఏం చేసినారు నాయన? 4వ వచనంలో, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతూ అయిపోయింది అన్నాడు. కాబట్టి డబ్బు బలహీనత కలిగిన వాడు అక్కడొచ్చి సాతాను శోధించినాడు. సరే, 7వ వచనం నుంచి, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చి, అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగిను. అందుకు ఆమె ఏం చేసింది నాయన? వాళ్ళిద్దరూ ఏకీభించినారు కదా, ఇంతకే అమ్మినాము అని. అందువల్ల ఆమె ఏం చేసింది? అవును ఇంతకే అని చెప్పింది. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుదురు? ఆయన సాతానుడు ఏం చేసినాడు? పరిశుద్ధాత్మను శోధించే విధంగా చేసినాడు. నెక్స్ట్ ఈయనేమన్నాడు? ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి. అసలు శోధకుడు ఎవరినైనా? సాతానుడు శోధకుడు. ఇక్కడ శోధకులు ఎవరు? అననీయ సప్పీరా శోధకులు అన్నమాట. సాతాను పాత్రను వీళ్ళు పోషిస్తున్నారు. సాతానుడు మనుషులను శోధిస్తే వీళ్ళు ఎవరిని శోధించినారు? ఎంత నేరం చూడన్నారు, ఎంత నేరం చూడండి. అపవాది వాని తంత్రాలతో ఏమైనా చేస్తాడు అనమాట. అందువలన మొదటి శతాబ్దంలో ధనం మీద అపేక్ష కలిగిన వారిని ఎలా శోధించినాడు? అలా శోధించేసినాడు. కనుక ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులు, మన అవసరాలు, అలాగనే మనకున్నటువంటి ఆశలు, లేక కోరికలు, లేక బలహీనతలు, ఆయా బలహీనతలలో, ఆయా ఆశలలో, ఆయా కోరికలలో, ఆయా అవసరాలలో సాతానుడు శోధిస్తాడు అన్నమాట. కానీ ఇక్కడ అవసరాలైన, ఆశలైన, కోరికలైన, అది ఏదైనా సరే, అనారోగ్యమైన అది ఏదైనా సరే, ఆయా పరిస్థితుల్లో, అనారోగ్యములలో, ఆశలో, కోరికలలో, అవసరాల్లో కూడా ఏది జ్ఞాపకం రావాలనైనా? ఏది జ్ఞాపకం రావాలి? దేవుని యొక్క ఆజ్ఞలే జ్ఞాపకం రావాలి.
దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం వచ్చినటువంటి వారు ఏం చేస్తారు? అవసరం ఉన్న, ఆశలు ఉన్న, కోరికలు ఉన్న, బలహీనతలు ఉన్న దేవుని యొక్క ఆజ్ఞలు గుర్తొస్తే ఏం చేస్తారు నాయన? ఆయా పరిస్థితులు అలా ఉన్నా కూడా వాటిలో కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారనమాట. దేవుని ఆజ్ఞలను అవి మర్చిపోయేటట్టు చేస్తారు. అవసరం దేవుని ఆజ్ఞను మర్చిపోయేటట్టు చేస్తుంది. ఆశ దేవుని ఆజ్ఞను మర్చిపోయేటట్టు చేస్తుంది. కోరిక దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయేటట్టు చేస్తుంది. అనారోగ్యం లేక అపాయం లేక ఇతర బలహీనతలు దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయేటట్టు చేస్తాయి అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయితే అతడు అయినా ఆమె అయినా దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తానైనా ఆ పరిస్థితుల్లో ఉల్లంఘిస్తారు. ఉల్లంఘించి వాళ్ళు ఏమవుతారు? పాపులు అవుతారు, అపరాధులు అవుతారు. కనుక ఇక్కడ సిస్టమ్ ఏం పెట్టినాడు దేవుడు? ఏర్పాటు ఏం చేసినాడు? నీకు శోధనలు రావాలి, నీకు శ్రమలు రావాలి, నీకు అనారోగ్యం రావాలి కదా నాయన. నీకు నీకు ఆశలు ఉన్నాయో, నీకు కోరికలు ఉన్నాయో, ఏమన్నా ఉండని, ఏవి ఉన్నా కూడా ఇక్కడే ఎలాంటి ఏర్పాటు చేసినాడు దేవుడు? ఏడా ఏర్పడేది నాయన శ్రమలు అనేది ఒక ఆశీర్వాదం. ఈ శ్రమలలో ఏం జరగాలి నాయన? వాస్తవానికి ఈ శ్రమలు ఏం జరగాలో అంటే శ్రమ వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు నాయన? భయపడతాడు. శ్రమ వచ్చినప్పుడు భయపడతాడు. వానికి ఏం అవసరం అప్పుడు? భయపడ్డ వాడిని వాడికి ఏం అవసరము? భయపడ్డాడు నాయన, వాడికి ఏం అవసరము? ధైర్యపరిచేవాళ్ళు కావాలన్న. యోహాను సువార్త 14వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు సెలవిచ్చిన మాటలు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. ప్రభు సెలవిచ్చిన మాటలు చూడండి. శిష్యులతో సెలవిచ్చిన, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమన్నాడు ఆయన ఇక్కడ? ఆయన వేరొక ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఎవరినైనా ఆదరించే ఆదరణకర్త. సృష్టికర్త ఎవరు? సృష్టికి కర్త ఎవరు? దేవుడు. ఆదరణకు కర్త ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన ఆదరిస్తాడు. ఎప్పుడు ఆదరిస్తాడు? ఆయన శ్రమలలో ఆదరిస్తాడు, అనారోగ్యంలో ఆదరిస్తాడు, అపాయంలో కూడా ఆదరిస్తాడు. ఆయన ఆదరణ ఆశ్చర్యకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. మళ్ళీ 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నానామమును పంపబోవు పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆదరించేటువంటి ఒక కర్త అన్నమాట. 15వ అధ్యాయం 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఆయనకేం పేరు పెట్టాడు యేసు ప్రభు? ఆయన ఆదరణకర్త. యేసు ప్రభువును ఆదరించింది ఎవరు? పరిశుద్ధాత్మ. అపోస్తలులను ఆదరించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నేడు సంఘములో ఉన్న వ్యక్తులను శ్రమలు వచ్చిన, హింసలు వచ్చిన, శోధనలు వచ్చిన, అపాయం వచ్చిన, అనారోగ్యం వచ్చిన, దుఃఖం వచ్చిన, బాధ వచ్చిన, చింత వచ్చిన, వీటిలో ఆదరించగలిగే వ్యక్తి ఎవరంటే ఒకే ఒక వ్యక్తి, పరిశుద్ధాత్ముడు అన్నమాట. నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు ఆదరించకపోయినా నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తాడన్నమాట. ఆయన పేరే ఆదరణకర్త. ఎలాంటి శ్రమల్లో మనమున్నా భయపడవలసిన, దిగులు పడవలసిన, చింతించవలసిన, కృంగిపోవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఆయన మన ఆదరణకర్త. ఆయనను దేవుడు ఒక వరముగా మన హృదయములలోనికి ఆయన కుమ్మరించినాడు. ఆయన మనలో వచ్చి నివాసం ఉన్నాడు. బాప్తిస్మం పొందే వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. ఆయన ఎవరంటే నెంబర్ 1 ఆయన ఆదరణకర్త. ఆయన ఆదరిస్తాడు. ఎలాంటి భయం లేదు, ఆయన ఆదరిస్తాడు. ఎన్ని శ్రమలైనా ఆయన ఆదరిస్తాడు.
ఎందుకంటే ఆయన ప్రభువును ఆదరించినాడు, అపోస్తులను ఆదరించినాడు, మొదటి శతాబ్దపు క్రైస్తవులను సైతం ఆదరించినాడు. నేడు మనల్ని కూడా ఆయన ఆదరిస్తాడు. ఈయనకంటే మించిన వ్యక్తి మరొకరు భూమి మీద మనల్ని ఆదరించే వ్యక్తి మరొకరు లేరు. నన్ను ఆదరణ కూటం అంటారు. ఏంది నాయన ఆదరణ కూటం అంటారు? ఏంది ఎప్పుడు జరిగేది ఆదరణ కూటమా? ఎవరిని ఆదరించాలాడా కదా? ఇప్పుడు యవనస్తుడు ఒకడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కదా, అతను ఆ వయసులో ఉన్నాడు, వాడు చనిపోయినాడు నేను కదా నాయన. ఇప్పుడు ఎవరిని ఆదరించాలో? ఎవరు ఆదరింపబడాలి? ఎవరిని ఆదరించాలాడు? వాని భార్య వాని పిల్లల్ని ఆదరించాలి నాయన. వాళ్ళకి ఆదరణ లేదు. ఇక భర్త వాడు పోయినాడు, ఇప్పుడు ఎవరిని ఆదరించాలో కదా. ఆదరణ పొందవలసిన వాళ్ళే అనమాట. ఆదరించడం అంటే ఏంది నాయన? ఎలా ధైర్యపరచడం? నేనున్నా లేక మేమున్నాం అంటే దాని అర్థమైంది నాయన. నీ భర్త ద్వారా నీకు ఎలాంటి మేళ్ళు కలిగినవి ఇది వరకు మేము బంధువర్గం ఉన్నాం, మీ పోషణ మీ సంరక్షణ అదిగో మేము చూస్తాం. ఇదేంది నాయన? ఇది అది ఆదరణ. ఎవరు చేస్తున్నారు ఆ పని? ఆ పనిని ఎవరైనా చేస్తున్నారా? పైపెచ్చు ఎందుకు వస్తున్నారు ఆడికి? మంచి బిర్యానీ ఆడ మంచి బిర్యానీ ఉంది, ముందే విచారిస్తుంటారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ వచ్చి అక్కడ తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోవడం. కాబట్టి ఆ పెట్టిన డబ్బు కూడా ఎవరిది? వీళ్ళది. పరిశుద్ధాత్ముడు అలాంటి వ్యక్తి కాదు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణ అమోఘం అన్న. శోధన ముగిసింది, యేసు ప్రభు శోధన ముగిసింది. ఎవరు వచ్చినారు నాయన? ఎవరు తీసుకొస్తే వచ్చింటారు? వాళ్ళ పరిశుద్ధాత్ముడు. వాళ్ళు రావడానికి కారణమా? పరిశుద్ధాత్మ. దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసి, మనుషులు పరిచర్య చేయడం వేరే విషయం. దేవదూతలు పరిచర్య చేయడం ఎంత గొప్ప విషయం తెలుసు. కాబట్టి ఆయన పొందిన శ్రమకి కదా, సాతాను చేసిన శోధనకి, ఈయనకి వచ్చిన ఆదరణకి ఏనైనా అంతిమంగా ఆనందం ఎవరికినైనా? ఎవరికి ఆనందమా? యేసు ప్రభు ఆనందించున్నాడా? ఒక్కొక్కసారి చెప్తాడు ఆయన ఆత్మయందు ఆనందించినాడు అని అంటాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు. నేడు మనలో ఉండి కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు. మనము కృంగిపోయినప్పుడు, మనము దిగులు పడ్డప్పుడు, మనము దుఃఖించినప్పుడు, మనము భయపడ్డప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనకు ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ఆదరించే ఒకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు, సేమ్ టైం ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వసత్యంలోని నడిపిస్తాడు. యోహాను 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. కాబట్టి ఇక్కడ శ్రమలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అనారోగ్యం వచ్చింది, అపాయం వచ్చింది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయా పరిస్థితుల్లో మనము దేవుని యొక్క ఆజ్ఞను మరవడం లేదు. క్రీస్తు యొక్క ఆజ్ఞలు మరవడం, క్రీస్తు ఆజ్ఞను మరవకుండా క్రీస్తు యొక్క ఆజ్ఞను అనారోగ్యంలోనూ జ్ఞాపకం చేసుకుంటున్నాం, అపాయం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆజ్ఞలను మన మనసులో పెట్టుకొని క్రీస్తు ఆజ్ఞలను ఆయా పరిస్థితుల్లో మనము అనుసరిస్తూ ఉన్నాం కదా నాయన. అలా అనుసరిస్తూ ఉన్నాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు. అందుకోసమే ఆయన మనల్ని పెట్టినాడు దేవుడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు.
మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఒక్కసారి శోధన జయించినామా, శ్రమల నుంచి శ్రమల్లో కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించినామా కదా నాయన, బాధల్లో దుఃఖంలో కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించినామా, క్రీస్తు యొక్క ఆజ్ఞను మనం అనుసరిస్తూ ఉండగా ఆయన మనల్ని ఆదరించడమే కాకుండా మనల్ని ఏం చేస్తాడు, ఆయన సర్వసత్యములోనికి నడిపించాడు. సర్వసత్యం అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులను గురించి ఇలా ప్రార్థన చేసినాడు దేవునికి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యం అంటే ఏందనైనా, దేవుని యొక్క వాక్యమే సత్యం. దేవుని వాక్యం అంటే కానీ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండే. కాబట్టి ఆ వాక్యం ఎవరాడా, యేసు ప్రభు అన్నమాట. యేసు ప్రభు సత్యం. సర్వసత్యములోనికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. అంటే దాని అర్థం ఏంది నాయన, క్రీస్తులోనికి అనగా క్రీస్తు ఎలాంటి గుణలక్షణ స్వభావాలను కలిగి ఉన్నాడు, ఆయన ఎంత మహిమను కలిగి ఉన్నాడు, ఆయన ఎంత దేవుని యొక్క సారూప్యతను కలిగి ఉన్నాడు, ఆయన సారూప్యతలోనికి, ఆయన మహిమలోనికి, ఆయన గుణలక్షణ స్వభావాలలోనికి ఆయన మనల్ని నడిపించేస్తాడు. కాబట్టి ఇక్కడ శ్రమలు వస్తూనే ఉంటాయి, హింసలు వస్తూనే ఉంటాయి, అవమానాలు వస్తూనే ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు రావచ్చు, అపాయం కూడా రావచ్చు. అన్ని పరిస్థితులు నీకేం అలవాటు అయిపోయింది, ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ మనసులో ఏముంది, క్రీస్తు యొక్క ఆజ్ఞలు అలా పరిస్థితులు కూడా నేను నెరవేరుస్తాను. చూడండి, ఆయన అగ్నిగుండం వేసేసినారు, శద్రకు మేషకు అభేదనకు అగ్నిగుండం వేసినారు. ఏం చేయాలని వాళ్ళు ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలి ఆయన, ఒక 5 నిమిషాలు ఏం చేయాలి వాళ్ళు, అరుపులు కేకలు కదా నాయన, అరుపులు కేకలు పెట్టాలన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, అగ్నిగుండంలో ఉన్నట్లేదు, వాళ్ళు ఏసీలో తిరుగుతున్నారు అన్నమాట. చల్లటి వాతావరణంలో తిరిగినట్టు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. రాజు చూసి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. తోసేసింది ఎంతమందిని, ముగ్గురిని అయితే తిరిగేది ఎంతమందిని అయినాడు. ఏం తప్ప ఆ 4వ వ్యక్తి ఎవరు, ఆ 4వ వ్యక్తి ఎవరినైనా సెక్యూరిటీ బాడీ గార్డ్. 4వ ఆయనే దేవదూత అనొచ్చు, పరిశుద్ధాత్ముడు కూడా అనొచ్చు. పాత నిబంధన కాలం కూడా పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంది. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించుకోండి, తీసివేయకమని అన్నాడు. అప్పుడు కూడా పనిచేస్తున్నాడు ఆయన. 3 వ్యక్తులు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు, 4వ వ్యక్తి కనిపిస్తాడు. కానైనా వాళ్ళ శ్రమ ఎంత పెద్ద శ్రమ, వాళ్ళు ఆ అగ్నిగుండంలో ఎంత ఆదరణ ఆయన, వాళ్ళకి ఎంత ఆదరణ. వాళ్ళని బయటికి రమ్మంటే వచ్చేసినారు, వచ్చేటప్పుడు 3 వ్యక్తులు మేడం. కనీసం ఈ వెంట్రుకు కూడా ఏం కాలేదు, మాడిపోదు. వెంట్రుక మాడితే ఎంత దుర్వాసన తెలుసునా, వాళ్ళ మీద ఎలాంటి వాసనే లేదన్నమాట. కాలిన దాఖలాలు లేవు, వెంట్రుక మాడిన వాసన కూడా లేదు. ఎవరికి పని, ఎవరికి పని. దానియేలుని ఎక్కడ వేసేసినారు నాయన, ఆ రాత్రి వేసేసినారు. ఉదయం వరకు సింహాల మధ్యలో ఉన్నాడు ఆయన. రాజుకు ధైర్యం చాలు. ఆయన సింహపు బోరు దగ్గరకు వచ్చేటప్పుడు దానియేలు దేవుడు ఆయన కాపాడితే బాగుంటుంది. ఎవరిని, దానియేలు దేవుడు దానియేలును కాపాడితే బాగుంటుంది. ధైర్యమే చాలా, ధైర్యం చాలకుండా దానియేలు అని పిలిచినాడు ఆయన. దానియేలు అని పిలిచినాడు. నేనున్నాను ప్రభు అన్నాడు లోపల. ఎట్లా సాధ్యం అది, అది ఎలా సాధ్యం? మనం కూడా అంతే. మనం బీదవాళ్ళు కావచ్చు, మనము బీదవాళ్ళం కావచ్చు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన మనకు ఆదరణకర్త. మన వారు ఎవ్వరు మనల్ని ఆదరించరు కానీ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు. కానీ మనం ఏం చేయాలి, ఆయన శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అపాయమే వచ్చినా, ఆశలే ఉన్నా, కోరికలే ఉన్నా, ఏది జ్ఞాపకంలో ఉండాలి,
క్రీస్తు యొక్క ఆజ్ఞలు మన హృదయములో మన మనసులో ఉండి ఆయా సందర్భాలలో ఆయా పరిస్థితులలో ఆయా సంఘటనలో క్రీస్తు యొక్క ఆజ్ఞను మనం అనుసరిస్తూ ఉంటే మనల్ని ఆదరించే వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. నీలో ఒక మహా గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ గొప్ప వ్యక్తి ఆయన గురించి ప్రభువు అన్నాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకముగా పాపము చేసిన వారికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసేవారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదన్నాడు. అంత గొప్ప వ్యక్తి మనలో ఉన్నాడు. మనం మంచి వాళ్ళం కాదు, అయినా ఆయన మనలో ఉన్నాడు. చాలా గ్రేట్. మనల్లో ఆయన ఉండడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. మానవునిలో ఆయన నివాసం ఉండడం అనేది ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. మనం ధన్యులు ఉండేది. అందువలన మనకు శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు విధిగా ప్రభువు యొక్క ఆజ్ఞలను మనము దృష్టించి అలాంటి పరిస్థితుల్లో సైతం ఆజ్ఞలను కనుక మనం అనుసరిస్తే ఈయనేం చేస్తాడు? మనల్ని పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు. మనల్ని ఆదరిస్తాడు. ఆ ఆనందం అంతంత కాదు, చిన్న ఆనందం కాదు, పరిశుద్ధాత్ముడు ఆదరిస్తాడు. ఆయన మనల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. ఎందుకు అనగా నీవు దేవుడు అనుగ్రహించిన ఆయుష్కాలములో నీ శరీరాన్ని విడిచేసరికి నీవు క్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఆ లక్ష్యమును నీవు సాధించడానికి దేవుడు పరిశుద్ధాత్మను వరముగా బాప్తిస్మములు అనుగ్రహిస్తాడు. మనకు అనుగ్రహించినాడు. బాప్తిస్మం పొందే వారికి అనుగ్రహిస్తాడు అన్నమాట. అందువల్ల పరిశుద్ధాత్ముడనే ఒక గొప్ప వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. నేను చాలా కొన్ని దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తుంటాను కదా. నాకేమనిపిస్తుంది అంటే, నా దగ్గర కూర్చున్న వాళ్ళకి వాక్యం తెలియడం లేదు. చాలా చోట్ల వింటూ ఉండరు వాళ్ళు. నా దగ్గర కూర్చుంటే మన దగ్గర వినే సంగతులు ఆశ్చర్యపోతున్నారు. సార్ ఇవి ఎక్కడ చెప్పడం లేదు సార్ అంట. నా బాధ అంతా ఎదురంటే, నేను ఒక్కడిని చెప్తేనే ఇంత రెస్పాన్స్ ఉంది కదా. సంఘంలో కొంతమంది సువార్థులుగా తయారై సువార్తను ప్రకటిస్తే ఎంత బాగుంటుంది. అదొక ఆలోచన నాలో ఉంది. మీలో కొంతమంది సువార్థులుగా తయారవు. మనం కోటీశ్వరులం కాకపోవచ్చు, మనం లక్షాధికారులు కూడా కాకపోవచ్చు. దానికంటే మించిన ధనాన్ని మనం కలిగి ఉంటాం. పరలోకపు ధనాన్ని మనం కలిగి ఉంటాం. పరిశుద్ధాత్ముడు మనలో నుండి మనల్ని ఆదరించి మరణించిన ఆత్మల సైతం ఆదరింపు చేస్తాడు. మనలో నుంచి మరణించిన ఆత్మలను ఆదరింపు చేస్తాడు. ఒక ఆత్మ బ్రతికింది అంటే, నీ దగ్గర సువార్తను విని ఒక ఆత్మ బ్రతికింది అంటే పరిశుద్ధాత్మని యొక్క పని అన్నమాట. నీవు ఒక ఆత్మను బ్రతికించడం అన్నమాట. డాక్టర్లు సైతము శరీరాన్ని బ్రతికించలేని పరిస్థితుల్లో చేతులు లేపేస్తున్నారు. ఐఎమ్ సారీ అని అంటుంటారు అన్నమాట. శరీరాన్ని బ్రతికించినా అది మళ్ళీ చనిపోతుంది, కానీ ఆత్మ మరణిస్తే అది మళ్ళీ బ్రతకదు. బ్రతకనటువంటి ఆత్మను శాశ్వతంగా బ్రతికే విధంగా నీవు సువార్తను ప్రకటించి పరిశుద్ధాత్మ ద్వారా ఒక ఆత్మను బ్రతికించడం ఎంత గొప్ప విషయం తెలుస్తున్నది. అందువలన సంఘంలో ఉన్న వ్యక్తులు కొందరు సువార్థికులుగా తయారు కావడం అనేది సంఘానికి గర్వకారణం. సంఘంలో కొంతమంది సువార్థికులుగా తయారు కావడం అనేది అది దేవుని యొక్క పనికి, యేసు ప్రభు యొక్క పనికి మనం మేలును సమకూర్చడం అన్నమాట. అందువలన పరిశుద్ధాత్ముడు బాప్తిస్మములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరముగా అనుగ్రహిస్తాడు. ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు. ఆయన మనల్ని క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందే విధంగా మనల్ని నడిపించడానికి వచ్చినాడు, మనలోని ప్రవేశించినాడు. అందువలన మనము మామూలుగా అయితే మనము ఎంతో విశ్వాసం కలిగిన వాళ్ళు కాకపడతాం. అలా కాదు, శోధన రావాలి. అప్పుడు మనము ఎలా కనబడాలి? దేవునికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే వాళ్ళుగా. మనకు శోధనలు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే వాళ్ళకి కనబడాలి. మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే విధంగా మనం ప్లాన్ చేసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు అన్నమాట. ఒక తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేది నన్ను దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని ఆదరించాడు. కనుక మనమందరం కూడా
పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను పొందాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను పొందాలి. అందువల్ల మనకేం కావాలి నాయన? ఏం రావాలి మనకి? శ్రమలు రావాలి, శోధనలు రావాలి, నిందలు రావాలి, బాధలు రావాలి, అనారోగ్యం రావాలి, అపాయం కూడా రావాలి. అపాయం వచ్చింది, ఆయన ఆదరించినాడంటే అపాయం ఉపాయంగా తప్పించేస్తాడు. ఆయన ఉపాయంగా తప్పిస్తాడు. అపాయం వచ్చిందా, పరిశుద్ధాత్ముడు ఉపాయంగా తప్పిస్తాడు. కిలోమీటర్కి అవతల అపాయం అయితే ఇక్కడ తప్పించేస్తున్నాడు పరిశుద్ధాత్మ. మహా గొప్ప వ్యక్తి. మనకు ఏది క్షేమమో మన మనల్ని వాటి సమీపం చేస్తాడు అనమాట. మనకేది క్షేమం కాదు అక్కడి నుంచి మనల్ని తప్పిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలకు చేయలేని మేళ్ళన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. శ్రమలలో, హింసలలో, శోధనలు, అపాయంలో, అనారోగ్యంలో ఆదరించి ఆదరణతో పాటు క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనం అనుసరించగా మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మనం మరణించేసరికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం అన్నమాట. క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికే, క్రీస్తు రూపాన్ని సాధించడం కొరకే దేవుడు పరిశుద్ధాత్మ వరమును మనకు బాప్తిస్మములో అనుగ్రహిస్తాడు, మనకు అనుగ్రహించి ఉన్నాడు అన్నమాట. కనుక పరిశుద్ధాత్మను వరముగా పొందిన మనము ఆయన ద్వారా మనం ఆదరింపబడాలంటే శ్రమలు రావాలి, హింసలు రావాలి, శోధనలు రావాలి, అనారోగ్యం రావాలి, అపాయం రావాలి. అప్పుడు ఆయన ఆదరణను మనము అనుభవించగలం, ప్రత్యక్షంగా అనుభవిస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మని పట్ల మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది అన్నమాట. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు నన్ను ఆదరిస్తున్నాడు, నీ మట్టుకు నీవు ధైర్యము, నీ మట్టుకు నీకు ఆనందం. ఎలాంటి శ్రమైన ఎదుర్కోవడానికి, ఆ శ్రమలలో క్రీస్తు ఆజ్ఞను అనుసరించడానికి, ఎలాంటి అపాయమైనా సరే రాని అప్పుడు కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరిస్తాడు. స్విమ్స్లో ఉన్నాను నేను, స్విమ్స్లో ఉన్నా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి స్విమ్స్లో ఉన్నా. నేను శనివారం అడిగిన నా భార్య, ఈరోజు ఏం వారం అని అడిగి, శనివారం అని, రేపు ఆదివారం కదా, ఎట్లా ఎట్లా అనుకుంటున్నాను. బెడ్ మీద ఉన్నాను నేను, ఐసీయూ మామూలు వార్డులో ఉన్నాను. రేపు ఎట్లా డాక్టర్ని అనుమతి అడిగితే నిరాకరణ అన్నమాట, పోవడానికి లేదని. సరే ఎన్నోసార్లు చెప్పుండా బెడ్ మీద ఉంటే అప్పుడైతే పర్వాలేదు అది అందరికి చెప్పుండా, అది నాకు సంభవించిందని. ఓ ఎస్, శనివారం కదా నాయన, శనివారం నా భార్య నా బిడ్డలను పంపించేసి నాతో కూడా ఉండిన ఒకే ఒక వ్యక్తి, నాయన నువ్వు కదా అర్జున్, నువ్వు ఉన్నావు నాతో అని బాప్తిసం మొదలు, ఈయన పెట్టండి నాతో, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయినా వచ్చేసినారు. నన్ను వదిలే, నాతో పాటు ఆయన ఒక్క ఆయన పెట్టేసి వచ్చేసినారు. ఆదివారం ఆరాధన చూసుకొని నెల్లూరు నుంచి వచ్చినాడు, ఎలీషారావు వచ్చినాడు జరపడానికి. ఆదివారం ఆరాధన చూసుకొని సాయంత్రం వీళ్ళు బయలుదేరి వచ్చినాడు. నేను నా భార్యని అడిగిన, ఆరాధన బాగా జరిగిందా, ఎవరు వాక్యం చెప్పినారు, ఏం జరిగింది? ఎలీషారావు వచ్చినాడు, ఒక పెద్దాన్ని పంపించారు. ఆయన బిడ్డ బాగలేదు, నువ్వు జరిపేసిరా బాగా, సంతోషం జరిగేది. అది నేను ఒకసారి తప్పిపోయినాను, ఆరాధనకి తప్పిపోయినాను. అది కూడా ఎంత బాధపడ్డాను, అంతగా బాధపడ్డాను. అదొక అనుభవం, పెద్ద అనుభవం అది. అందువలన పరిశుద్ధాత్మను ఆదరించినాడు. డాక్టర్లు ఆశ్చర్యపోయినారు, నువ్వు చచ్చిపోయినారు సార్, నువ్వు బ్రతికినావు, కాళ్ళు చేతులు పడిపోయినారు సార్, ఏది జరగల, మాకైతే అర్థమే కాలేదు సార్, ఏం జరిగిందో మాకు తెలియదు సార్. వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరి పని అయినా దేవుని యొక్క పనులు ఇంత స్పెషల్గా ఉంటాయి. నేను అనుభవించిన దాన్ని మీకు చెప్తాను. ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు, వెనుదిరగాల్సిన అవసరం లేదు. ఏ పరిస్థితి అయినా రాని క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరిస్తాడు. అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు, అదనైనా మనల్ని ప్రోత్సహించాడు, సర్వసత్యంలోనికి మనల్ని నడిపించేస్తాడు. క్రీస్తు యొక్క రూపాన్ని మనం సాధించే విధంగా పరలోక రాజ్యానికి పాత్రులుగా, తన రాజ్యానికి తన మహిమకు దేవుడు మనల్ని పిలిచే విధంగా ఆయన మనం సిద్ధం చేయాలి. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను సాధించినామా, వచ్చిన పని సక్సెస్ అయింది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ సక్సెస్ అయింది. దేవునికి ఒక నమస్కారం అన్న. అయినా అబ్రహాం ఏం చేసినాడు? ఆయన చివరిలో అబ్రహాం ఏం చేసినాడు? దేవునికి ఏం చేసినాడు? ఆయన ఒక నమస్కారం చేసినాడు. ఎందువలన? ఇంత పెద్ద ప్రయాణంలో నన్ను కాపాడినావు, చివరగా అంత వదిలేసి వచ్చేస్తాను, నీ దగ్గరికి వచ్చేస్తున్నా, థ్యాంక్స్,
మనం కూడా అంతేనా? చివరగా ఒక నమస్కారం చేసి, నాయన నా జీవిత కాలంలో అనేక మంది నశించిపోయినారు, కోట్ల కొలది మంది నశించిపోయినారు. నశించిపోయినటువంటి నన్ను నీవు రక్షించినావు, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినావు. నా ప్రభు యొక్క ఆజ్ఞలు ఆయా పరిస్థితుల్లో ఆ ఆజ్ఞలు అనుసరించే విధంగా కనికరించాను. సర్వసత్యంలో నడిపించి మీ కుమారుని యొక్క మహిమను నేను పొందేటట్టు చేశాను. పరలోక రాజ్యం నన్ను పాత్రలు చేశాను. దీనికంటే మించిన భాగ్యుల ఒక్క థ్యాంక్స్ నాయన. అందరూ చచ్చిపోతాం నేను, అందరూ మరణిస్తాం. మరణం ఎవరికి అతీతం కానే కాదు. అందరూ మరణిస్తాము. మరణించేసరికి క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి మనకు ఆధారం ఎవరినైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆధారం. అందువలన దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మంలో ఒక వరముగా అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ ముగిస్తాను. మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకున్నప్పుడు మరి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మల గురించి దేవుడు మనకు నేర్పించాలని మనం కాంక్షిద్దాం. నేను అందరూ నిలువ పడితే ప్రార్థన చేసుకున్నాం. అందరి కొరకు భోజనం సిద్ధంగా ఉంది నాయన. అందరూ భోజనం చేయాలి తృప్తిగా. మహాకనికరము కలిగిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, అనేక దినములుగా సువార్తను ఎలాగున వినిపించవలసి ఉన్నదో ఆ సంగతులను సంఘములో మీరు నేర్పిస్తూ ఉన్నందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కుమారుని యొక్క సువార్త ద్వారా ఏ విధముగా మా ఆత్మను రక్షించినారు, అదే విధముగా సంఘముగా మీ కుమారుని యొక్క సువార్తను ప్రకటించడం వలన లోకంలో ఉన్న కొన్ని ఆత్మలు రక్షింపబడాలని మీ చిత్తాన్ని నెరవేర్చే విధముగా సంఘములు ఈ గొప్ప ఏర్పాటును మీరు చేసినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువు అపోస్తలులు ఏ స్థాయిలో ఏ భావములతో సువార్తను ప్రకటించినారు, అదే స్థాయిలో మేము కూడా సువార్తను ప్రకటించడానికి మీరు మాకు నేర్పిస్తూ ఉండగా ప్రతి బిడ్డను కనికరించమని వింటూ ఉన్నటువంటి సంగతులన్నింటినీ కూడా హృదయంలో మనస్సులలో నిక్షిప్తపరుచుకొని తండ్రి మీరు అవకాశములు ఇస్తే బిడ్డలు సువార్తను ప్రకటించడానికి కరికరాన్ని చూపించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే సంఘము ద్వారా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి మీరు మాకు అవకాశాన్ని కలిగించినందున ఈ అవకాశాన్ని ప్రతి బిడ్డ కూడా సద్వినియోగపరచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, మేము ప్రభు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందుతూ మరికొన్ని ఆత్మలు కూడా ప్రభు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందే విధముగా ఈ పనిని మేమందరమును కలిసి సంఘముగా చేయుటకు మరింత సామర్థ్యమును నమ్మకమును సంఘమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆయన తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు క్షేమకరంగా వారి వారి గృహాలకు చేరుకోవడానికి కనికరించండి తండ్రి. తిరిగి మీ చిత్తాన్ని బట్టి మరొకసారి మేము చేరి వచ్చేంత వరకు మీ కృపను, మీ దయను, మీ ప్రేమను మాకు అనుగ్రహించమని ఈ విశ్వాస జీవితంలో ప్రభు యొక్క ఆజ్ఞలను మా హృదయాల్లో మనసులో నింపుకొని ఆయా పరిస్థితుల్లో, ఆయా సంఘటనలు, ఆయా సందర్భాలు ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యంగా ఉన్న శ్రమలో ఉన్న శోధనలో ఉన్న ఆయా పరిస్థితుల్లో క్రీస్తు యొక్క ఆజ్ఞలు మేము అనుసరించి తండ్రి ప్రభు మహిమను పొందడం మరింత పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ప్రోత్సహించమని, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఆదరించమని ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అని అందరికీ వందనాలు.